హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ శ్యామ్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ గురించి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలకైతే మాత్రం శరవేగంగా పనులు అనేవి జరగడం మొదలైంది. అయితే శరవేగంగా పనులు అంటే ఇక్కడ ఇప్పటికీ ఇంకా సీట్స్ అనేవి కూడా చాలా వరకు అనౌన్స్ చేయలేదు. కానీ పబ్లిక్లో కానీ లేదంటే బయట ఇప్పుడు మనం సోషల్ మీడియాలో కానీ ఎక్కడ చూసుకున్నా కానీ ఈ ప్రాంతాల గురించి వచ్చేటప్పుడు కానీ లేకపోతే సీట్లు టికెట్ల గురించి వచ్చేటప్పటికి మాత్రం చాలా అంటే చాలా అట్టుడుకుగా అయితే మాత్రం ఉండడం జరుగుతుంది. దానికి సంబంధించి ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి ప్రస్తుతం అదేవిధంగా ఈ రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో అనే దాని గురించి కూడా మనతో మాట్లాడడానికి ఈరోజు అయితే మాత్రం జై భారత్ పార్టీ నుంచి అయితే మాత్రం అఫీషియల్ స్పోక్ పర్సన్ చిరంజీవి గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. జై భారత్ అండి మీకు, మీ వ్యూవర్స్కి. తప్పకుండా సార్. జై భారత్ అండి. మేము కూడా అంటే మేము పార్టీని అంటే ఇప్పుడు అంటే మేము జనరల్గా అయితే వచ్చేటప్పటికి ఏ పార్టీకి సపోర్ట్ చేయకూడదు. కానీ మీరు జై భారత్ అన్నారు. కానీ జై భారత్ అనేది ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా అనాల్సిన నినాదం కాబట్టి తప్పదు కదండి. మేము కూడా జై భారత్ అండి. సరే రైట్ సార్. ఇప్పుడు వచ్చేటప్పటికి జై భారత్ పార్టీ నుంచి అయితే మాత్రం మీరు అఫీషియల్ స్పోక్ పర్సన్గా అయితే ఉన్నారు. అదేవిధంగా మీరు ఆ పార్టీ నుంచి అయితే మాత్రం మీరు కంటెస్ట్ చేయబోతున్నారని కూడా విషయం కూడా మాకు తెలిసింది. రైట్ సార్. ఇప్పుడు జేడీ లక్ష్మీనారాయణ గారు వచ్చేటప్పటికి ఆయనకంటూ ఒక క్రేజ్ ఇమేజ్ అనేది ఉంది ప్రతి చోట కూడా. ఓవరాల్ ఆంధ్రప్రదేశ్లోనే అంటే ఐ మీన్ ఆంధ్ర తెలంగాణ ఎక్కడ చూసుకున్నా కానీ ఆయనకంటూ ఒక క్రేజ్ ఇమేజ్ అయితే ఉంది. గతంలో ఆయన 2019లో జనసేన పార్టీ నుంచి ఆయన పోటీ చేయడం జరిగింది. అదేవిధంగా వెంటనే ఆయన మళ్ళీ పార్టీ నుంచి రాజీనామా చేసి బయటికి రావడం జరిగింది. వచ్చి ఇప్పుడు ఈ 2024లో ఆయన మళ్ళీ జై భారత్ అని చెప్పిన పార్టీతో ప్రజల్లోకి రావడం జరుగుతుంది. అసలు ఫస్ట్గా ఆయన కాజ్ ఏంటండి? అసలు ఏమనుకుని చేయబోతున్నారు ఇలా? అంటే ఒకటండి, మన ఆంధ్రప్రదేశ్లో కానీ దేశ ప్రజాస్వామ్యంలో కానీ పార్టీలు గెలుస్తున్నాయి, కొంతమంది అభ్యర్థులు గెలుస్తున్నారు, ప్రజలు ఓడిపోతున్నారు. ఓడిపోతున్న ప్రజల్ని గెలిపించాలనే ఒక ప్రముఖ ఉద్దేశంతో జై భారత్ నేషనల్ పార్టీ పెట్టడం జరిగిందండి. అండ్ అది కాకుండా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండుగా విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అనేది నోచుకోకుండా చాలా దూరంగా వెళ్ళిపోతుంది రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేయాలి, ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ కట్టాలి, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా తీసుకురావాలి, ఆంధ్రప్రదేశ్కి పోలవరం ప్రాజెక్ట్ ఫినిష్ చేయాలి, ఆంధ్రప్రదేశ్కి రైల్వే జోన్ రావాలి, ఆంధ్రప్రదేశ్కి కడప స్టీల్ ప్లాంట్ ఇన్ టైంలో కంప్లీట్ చేసుకోవాలి. ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ ఏదైతే విభజన తర్వాత అభివృద్ధికి నోచుకోకుండా దూరంగా జరుగుతూ ఉందో దాన్ని అడ్రస్ చేసేదానికి వన్ ఆఫ్ ద ఎజెండాతో జై భారత్ నేషనల్ పార్టీ శ్రీ వివి లక్ష్మీనారాయణ గారు పెట్టడం జరిగిందండి. ఇది కాకుండా ఈ డెవలప్మెంటల్ అంశాలు ఇవన్నీ సెంటర్ నుంచి రావాల్సినవి. ఇవి రావాల్సిన అన్ని అంశాలు తీసుకురావడంలో ప్రస్తుతం ఉన్న రెండు పార్టీలు టీడీపీ వైసీపీ ఫెయిల్ అయిపోయినాయి. టీడీపీతో అంటగాగుతున్న జనసేన కూడా ఎప్పుడూ సెంటర్ నుంచి రావాల్సిన అంశాల గురించి బీజేపీతో పొత్తులో ఉండి మాట్లాడిన దాఖలాలు లేవు. ఎవరూ మాట్లాడకుండా వీళ్ళు రాజకీయ స్వలాభాల కోసం ఆంధ్రప్రదేశ్ని ఒక ల్యాబొరేటరీగా వాడుకొని వీళ్ళు పొలిటికల్ మైలేజ్ చూసుకొని వీళ్ళ వ్యాపారాలతో ముందుకెళ్తూ ఉంటే రాష్ట్రం గురించి ఎవరో ఒకళ్ళు ఆలోచించాలి కదా. రాష్ట్రం గురించి ఆలోచించే నాయకత్వం లేని దగ్గర ఎవరో ఒకరు రావాలి కదా. రావాలి కాబట్టి నిజాయితీగా ఒక ఇమేజ్ ఉన్న వ్యక్తి, హానెస్ట్ ఇమేజ్ ఉన్న వ్యక్తి శ్రీ వివి లక్ష్మీనారాయణ గారు జై భారత్ నేషనల్ పార్టీ పెట్టారండి. ఓకే. అయితే మెయిన్ కాజ్ వచ్చేటప్పటికి అదే రైట్. మీరు ఇప్పటివరకు చెప్తున్న రాష్ట్ర భవిష్యత్తు కోసమే ఇదంతా చేస్తున్నాం అని చెప్పని మీరు చెప్పడం జరుగుతుంది. రాష్ట్రానికి భవిష్యత్తు లేదు, వెనక్కి వెళ్ళిపోతుంది ఆంధ్రప్రదేశ్ అని చెప్పని అన్నారు. మరి ఇప్పుడున్న ప్రస్తుతం ప్రభుత్వంలో చూసుకుంటే కనుక స్కీమ్స్ అనేవి కూడా చాలా వరకు ఇవ్వడం జరుగుతుంది. ప్రజల్లోకి అవన్నీ కూడా చాలా మంచి ఆదరణ కూడా పొందుతుందని చెప్పనే అంశం కూడా బయట నడుస్తుంది కదా సార్. అంటే స్కీమ్స్ ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ యువతకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయండి. ఆంధ్రప్రదేశ్లో రోడ్డు వ్యవస్థ ఎలా ఉందండి? ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి మద్యాన్ని అమ్ముతున్నారు వీళ్ళు? ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఉందా? స్కీమ్స్ ఇస్తున్నారు సరే, రాజధాని లేకుండా స్కీమ్స్ ఇచ్చి ఉపయోగం ఏంటి? మనకు పారిశ్రామిక అభివృద్ధి జరగకుండా స్కీమ్స్ ఎంతవరకు ఇస్తారు? అప్పులు చేసి కదా మీరు అభివృద్ధి ద్వారా వచ్చిన ఫలాల్ని మీరు స్కీమ్స్ రూపంలో ఇవ్వడం లేదు కదా. కేవలం మద్యం ఆధారంగా వచ్చే రెవెన్యూ బేస్ చేసుకొని మీరు ఇస్తున్నారు. ఏవైతే వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అది కాకుండా ఏజెన్సీస్ నుంచి అప్పులు తీసుకొచ్చి ఇస్తున్నారు. అప్పు కూడా ఎలా తీసుకొస్తున్నారు? మద్యం రెవెన్యూని ఒక దాన్ని ఏమంటారు సెక్యూరిటీగా చూపించి తీసుకొచ్చి ఇస్తున్నారు కదా మీరు. అభివృద్ధి లేని సంక్షేమం ఎంతవరకు కరెక్ట్? ఎన్ని రోజులు మీరు దాన్ని కంటిన్యూ చేయగలరు? అభివృద్ధి లేకుండా వెల్ఫేర్ మెకానిజం ఓకే చేయలేరు కదా. అభివృద్ధి అనేది లేకుండా ఈ రకమైన వెల్ఫేర్ చేసుకుంటూ వెళ్తే ఒక బిమారు రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాబోయే రోజుల్లో మారిపోతుంది. దాన్ని ఇక్కడితో ఆపి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్ళాలి కాబట్టి జై భారత్ నేషనల్ పార్టీ ఆ దిశగా పయనం మొదలుపెట్టింది. అదే సార్. అంటే అభివృద్ధి దిశగా తీసుకెళ్తా అని చెప్పని
మీరు ఏదైతే చెప్తున్నారో అంటే ప్రస్తుతం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో నడవట్లేదని చెప్పాను అనుకో. ఉందో చెప్పండి, ఎన్ని కంపెనీలు వచ్చాయో చెప్పండి. 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారికి సాక్షి టీవీ ఉంది, సాక్షి పేపర్ ఉంది, భారతీ సిమెంట్స్ ఉంది, తర్వాత సండూరు పవర్ ప్రాజెక్ట్ ఉంది. ఇవి కాకుండా ఇంకా తెలియని ఎన్నో బినామీ కంపెనీలు ఆయన పేరు మీద ఆయన కంపెనీస్ ఉన్నాయి. ఉన్నవన్నీ కూడా హైదరాబాద్లోనే, బెంగళూరులోనే, నార్త్ ఈస్ట్లోనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఆయన కంపెనీలు పెట్టి ఎందుకు ఉద్యోగాలు ఎవరైనా? అంటే ఆయన పరంగా, వ్యాపార పరంగా ఆయన అభివృద్ధి చెందొచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి, ఇండస్ట్రియల్గా అభివృద్ధి చెందాల్సిన అవసరం లేదంటారా? ఆయన ఒక్కడ అభివృద్ధి చెందితే సరిపోతుందా? ఆయన ఒక్కడి అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అయిపోతుందా? అవ్వదు కదా. ఆయన వ్యాపార పరంగా ఎలా ముందుకెళ్తున్నారో ఆంధ్రప్రదేశ్ కూడా ఇండస్ట్రియల్ అడ్వాన్స్మెంట్ అదే దిశగా వెళ్ళాలి కదా. ఈయనకు ఒక రూలు, రాష్ట్రానికి ఒక రూల్ అంటే ఎలా? అదే అంటే ఇవేమీ లేకుండానే 150 సీట్లు ఇవ్వరు కదండి ప్రజలు. అంటే అది ఒక ఎమోషనల్ కనెక్ట్ అనండి, ఎమోషనల్ బ్లాక్మెయిల్ అనివ్వండి, తండ్రి చనిపోయిన తర్వాత నుంచి ఇబ్బందులు పడుతున్నాడు అనే కొడుకు అవనివ్వండి, కేసుల పరంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాడని ఒకటనివ్వండి, లేకపోతే ఆ టైంలో వాళ్ళ బాబాయ్ చనిపోయారు, ఆ బాబాయ్ని టీడీపీ వాళ్ళు చంపారని అదొక సెంటిమెంట్ అనుకోనివ్వండి. తర్వాత 10 సంవత్సరాలుగా ప్రజల్లో ఓదార్పు యాత్రని, ముద్దుల యాత్రని, పాదయాత్రని, రకరకాల యాత్రలు చేస్తూ జనాల్లో ఉన్నారనేది ఒకటి. కానీ అప్పటికి 2014 నుంచి 19 వరకు ఉన్న టీడీపీ గవర్నమెంట్ ఒక మిజరబుల్ ఫెయిల్యూర్ గవర్నమెంట్గా ప్రజల్లో ఒక ఇంప్రెషన్ రావడం, ఇవన్నీ కలగలిపి వచ్చినవి. ఆయనకి ఏదో అంతకుముందు ఒక అద్భుతమైన అడ్మినిస్ట్రేటర్, అద్భుతమైన పరిపాలకుడు అనే ట్రాక్ రికార్డ్తో గెలిచిన వ్యక్తి కాదు కదా. ఇప్పుడు ఇవన్నీ సెంటిమెంట్స్, ఎమోషన్స్, రకరకాల అప్పటికి ఉన్న గవర్నమెంట్ ఫెయిల్యూర్స్తో కలగలిపి వచ్చింది. సో అవన్నీ కలిసి ఆయన 151 సీట్లు వచ్చాయి. ఇప్పుడు ఎలక్షన్కి వెళ్ళమనండి దాన్ని. ఆయన అడ్మినిస్ట్రేషన్ చూశారు జనాలు ఏ రకమైన మ్యాండేట్ ఇస్తారు. 151లో కనీసం నాకు తెలిసి 50 సీట్లు రావడం చాలా కష్టం. ఇస్తారు ఎలా సార్? ఇంకా అంటే ఇప్పుడు ఇంకా సీట్స్ అనేవి అనౌన్స్ చేయలేదు, టికెట్ అనౌన్స్ చేయలేదు కదా. ఇప్పుడు ప్రస్తుతానికి అభ్యర్థులను కూడా ఇంకా మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. అభ్యర్థుల్ని అనౌన్స్ చేయకుండా వై నాట్ 175 ఎలా అంటాడు ఆయన? అసలు ఎలా అంటాడు? ఏ బేసిస్ మీద అంటాడు? ప్రభుత్వం చేస్తున్న స్కీమ్స్ కానీ ప్రభుత్వం చేస్తున్న అంటే క్యాండిడేట్ ఉండాలి కదండి. క్యాండిడేట్ ఉండాలి కదా. ఒక గంధపు చెక్కల స్మగ్లర్ను, ఎర్రచందనం స్మగ్లర్ను, ఇసుక స్మగ్లర్ను, ఇల్లీగల్ మైనింగ్ చేసే మైనింగ్ డాన్స్ను, లిక్కర్ డాన్స్ను పెట్టేస్తే ఓట్లు వేసేస్తారు అనుకుంటున్నాడు ఆయన? ఏ ధీమాతో అంటున్నాడు వై నాట్ 175? ఇప్పుడు మీరు చెప్పిన వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీలో ఉన్నారంటారు కదా. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత బొత్స సత్యనారాయణ గారి మీద షర్మిల గారు అప్పుడు వైసీపీలో ఉండి చేసిన అటాక్ అండి లిక్కర్ డాన్ అనే కదా. మద్యం వ్యాపారాలు, అక్రమ మద్యం వ్యాపారాలని బొత్స గారి దగ్గరే ఉన్నాయనే కదా ఆవిడ చేసిన ఆరోపణ. లిక్కర్ డాన్ కాదా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే వ్యక్తి మైనింగ్ డాన్ కాదా ఆయన? ఇంకొంతమంది వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఎర్రచందనం స్మగ్లింగ్ చేయట్లేదా? అలాంటి వాళ్ళే కదా అక్కడ ఉంది. అంటే ఏంటి ఇప్పుడు ఒక దొంగల ముఠాన్ని మొత్తం దగ్గర పెట్టుకొని రాజకీయం చేస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అంటే ఇప్పుడు మీరు అనేది ఏంటంటే ఎడ్యుకేషన్ పర్సన్స్ వస్తే, చదువుకున్న వాళ్ళు వీళ్ళందరూ వస్తే రాజకీయ భవిష్యత్తు మారుతుందని చెప్పండి. చదువుతో పాటు కొంచెం హానెస్ట్ ట్రైట్స్ ఉండే వాళ్ళు కూడా ఉండాలి కదా. చదువుతో పాటు హానెస్టీ కూడా ఉండాలి కదా. చదువుండి హానెస్టీ లేకపోతే ఉపయోగమే ఉంది? చదువుండి ఇంటిగ్రిటీ లేకపోతే ఉపయోగమే ఉంది? చదువుండి సమాజం పట్ల అంకిత భావం లేకపోతే ఉపయోగం ఏంటి? చదువు ఒక్కటే కాదు కదా, చదువుతో పాటు ఇవన్నీ ఉంటే వాడు కొంచెం బెటర్ అడ్మినిస్ట్రేషన్ ఇవ్వగలడు, బెటర్ పాలకుడుగా, లేకపోతే బెటర్ ప్రజాసేవకుడుగా ఉండగలడు. వాడు ఏ కాడికి స్వలాభాల కోసం ఇప్పుడు ఎమ్మెల్యేగా ఒక 50 కోట్లు, 60 కోట్లు, 100 కోట్లు పెట్టి గెలవడము 500 నుంచి 2500 కోట్ల వరకు యావరేజ్ని వీళ్ళు సంపాదిస్తున్న డబ్బు. రీసెంట్గా నేను ఒక పేపర్లో చదివాను, కిలార్ రోషి అంటే ఇప్పుడు ఆయన పొన్నూరు నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు, 2500 కోట్లు అవినీతి చేశాడంట ఆయన. ఒక్క ఎమ్మెల్యే 2500 కోట్లు 5 సంవత్సరాల్లో అవినీతి సొమ్ము సంపాదించగలిగాడంటే దాన్ని ఎలా చూడాలి మనం అసలు? అలాంటి వాళ్ళు అసలు రాష్ట్రాన్ని కానీ నియోజకవర్గాన్ని కానీ అభివృద్ధి చేస్తారా? సొంతంగా స్వలాభాల కోసం పనిచేసుకుంటారా వాళ్ళు? ఇప్పుడు మెజారిటీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న టీడీపీ కానివ్వండి, లేకపోతే వైసీపీ కానివ్వండి, ప్రస్తుతం జనసేన పరిస్థితి కూడా అదే. డబ్బుతో రాజకీయాలు చేసి, డబ్బు పెట్టి గెలిచేసి మళ్ళీ ఆ డబ్బుని మల్టిపుల్ మేనర్లో సంపాదించాలని చూసుకుని రాజకీయాన్ని వ్యాపారంగా మార్చేశారు ఈ పార్టీలు. దానికి భిన్నంగా జై భారత్ నేషనల్ పార్టీ ఈ వ్యాపారస్తుల్ని, రాజకీయాన్ని వ్యాపారంగా చూసే వాళ్ళని ప్రమోట్ చేయకుండా రాజకీయంగా ప్రజా సేవ కోసం వాడే వాళ్ళని ప్రమోట్ చేయాలని ప్రయత్నంలో భాగంగా జై భారత్ నేషనల్ పార్టీ ముందుకు వస్తుంది. ఓకే అండి, మీరు చెప్తుంది ఓకే, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు డిఫెండ్ చేసుకుంటున్నారు, రైట్, నేను కాదంటలేదు. కానీ నిజాలు కదా. ఇప్పుడు చెప్పండి, డిఫెండ్ కాదు, మీరు ఒక్కటి చెప్పండి, ఏ వైసీపీ, టీడీపీ, జనసేన నాయకుడు అసలు వ్యాపారాలు లేకుండా రాజకీయాలు చేస్తున్నారు చెప్పండి? వీళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలుగా గెలిచిన తర్వాత ఆ జీతాలతోనే బతుకుతున్నారు. వీళ్ళు లిక్కర్ వ్యాపారాలు, తర్వాత ఇల్లీగల్ శాండ్ మైనింగ్, ఇల్లీగల్ మినరల్ మైనింగ్ చేస్తున్నారు. వచ్చేటప్పటికి మీరు అన్నట్టుగా రైట్, ఎమ్మెల్యేలకు కానీ ఈ వీళ్ళకి కానీ వాళ్ళకి వచ్చే గవర్నమెంట్ నుంచి వచ్చే శాలరీస్ అనేవి సపరేట్ ఉంటాయి. అది
సపరేట్గా ఉంటాయి కదా, అలవెన్సులు కూడా ఉంటాయి. వాళ్ళు ప్రతిరోజు కాన్స్టిట్యున్సీలో ఎంత తిరగాలన్నా డీజిల్ పెట్రోల్ అలవెన్సులు ఉంటాయి, టెలిఫోన్ అలవెన్స్ ఉంటుంది వాళ్ళకి. చేసుకునే వృత్తి కూడా ఉంటది కదా, దానికి సంబంధించి వాళ్ళు బిజినెస్లు చేసుకుంటారు. ఇప్పుడు కాదని ఎవరంటారు చెప్పండి? మీకు సంబంధించిన బిజినెస్లు చేయాలంటే మీరు పదవులు ఎందుకంటే బిజినెస్ చేసుకుంటూ ఉండొచ్చు కదా, పోటీ చేయడం ఎందుకు? పోటీ చేసి గెలిచిన తర్వాత ఈ పదవిని మళ్ళీ మీ బిజినెస్ ని ఇంకా ఎక్స్పాండ్ చేసుకునే దానికి ఎలా వాడుకుంటారు మీరు? అసలు అది చట్ట విరుద్ధం కదా అది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారండి, లేకపోతే చంద్రబాబు గారు ఉన్నారు, మీరు గెలిచిన తర్వాత మీ సాక్షి హెరిటేజ్ బిజినెస్ వదిలేస్తున్నారా? ఏమనంటే మా కుటుంబంలో సభ్యులు చూసుకుంటున్నారు అంటారు, దానికి ఫేవర్ చేయట్లేదా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితి ఏంటంటే ఏదన్నా స్కీమ్ ఆంధ్రప్రదేశ్లో లాంచ్ చేస్తే ప్రథమ లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి అండి. ఎలా అంటే ఏదన్నా స్కీమ్ లాంచ్ చేయబోయే ముందు ఆ స్కీమ్ తాలూకు బెనిఫిషరీస్కి ఆ స్కీమ్ బెనిఫిట్స్ వెళ్ళకముందే పేపర్ అడ్వర్టైజ్మెంట్లు వీళ్ళకి బెనిఫిట్స్ వస్తున్నాయి ముందు జగన్మోహన్ రెడ్డి గారికి పేపర్ ద్వారా కానీ టీవీ ద్వారా కానీ. సో ఆంధ్రప్రదేశ్లో ఏదైనా స్కీమ్ తీసుకోండి మీరు, ప్రథమ లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులే, తర్వాతే ప్రజలకు వస్తుంది. ఓకే రైట్. మీరు ఇప్పుడు వరకు చెప్పింది బాగానే ఉంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ ఇప్పుడు మన జనసేన కానీ వైఎస్ఆర్సీపీ గురించి చెప్తున్నా. రైట్, ఇప్పుడు జై భారత్ గురించి వస్తే మరి ఏ విధంగా పబ్లిక్లోకి వెళ్దామని చెప్పని అనుకుంటున్నారు? ఎందుకంటే రాజకీయ అనుభవం అనేది ఇప్పుడు చాలా తక్కువ ఉంది ఈ పార్టీకి అనేది. ఇప్పుడు రీసెంట్గా మరి ముందుకు వచ్చింది కాబట్టి రాజకీయ అనుభవం తక్కువ. కరెక్ట్, రాజకీయ అనుభవం తక్కువ ఉన్నారు. అనుభవంతో ఉన్న వాళ్ళు ఏం చేశారండి? కాదండి, రాజకీయ అనుభవం పక్కన పెట్టండి సార్. రాజకీయంగా మా అనుభవం తక్కువ ఉందంటున్నారు, ఓకే అగ్రీడ్. రాజకీయంగా అనుభవం ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? రాజధాని కట్టగలిగారా? పోలవరం కట్టగలిగారా? పోనీ సెంటర్ నుంచి రావాల్సిన రైల్వే జోన్ తీసుకురాగలిగారా? కడప స్టీల్ ప్లాంట్ తీసుకురాగలిగారా? ఏం చేయగలిగారు వీళ్ళు? అంటే మీరు వస్తే తీసుకురాగలుగుతారా? ఖచ్చితంగా మాకు ఒక్కసారి మ్యాండేటరీ. ఏ విధంగా తీసుకురాగలుగుతారు? ఒకటి ఏ విధంగా తీసుకురాగలమంటే ఆల్రెడీ గవర్నమెంట్స్కి అవకాశాలు వచ్చాయి. మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో చట్టసభలు రెండు ఉంటాయి పార్లమెంట్లో, లోక్సభ రాజ్యసభ. అవును, లోక్సభలో బీజేపీకి కావాల్సిన నంబర్ ఉంది, ఏ బిల్ అన్నా వాళ్ళకి స్మూత్ పాస్ అవుతుంది అక్కడ. కానీ రాజ్యసభకు వచ్చేసరికి వాళ్ళకు నంబర్ లేదు. అక్కడ ఏదన్నా గవర్నమెంట్కి సంబంధించిన ప్రధాన బిల్ పాస్ అవ్వాలంటే వేరే పార్టీల మద్దతు కూడగట్టుకుని పాస్ చేయాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఇవన్నీ రావాల్సింది మీరు తెస్తారని అంటున్నారు చూసారా? ఆంధ్రప్రదేశ్లో ఉన్న పార్టీలకి లీడర్షిప్ క్వాలిటీస్ కరెక్ట్గా ఉండి ఆంధ్రప్రదేశ్ తాలూకు ఇంట్రెస్టులు కాపాడేదానికి వీళ్ళు చట్టసభలకు వెళ్ళిన వ్యక్తులు అయ్యి ఉంటే ఆంధ్రప్రదేశ్కి ఈ రావాల్సిన ప్రత్యేక హోదా కానీ, క్యాపిటల్ కానివ్వండి, పోలవరం ప్రాజెక్ట్ కానివ్వండి, రైల్వే జోన్ కానివ్వండి, కడప స్టీల్ అన్నీ వచ్చేసి ఎలా అంటే 4 times ఆపర్చునిటీస్ వచ్చినాయి ఈ గవర్నమెంట్కి. ఇప్పుడు 2019 నుంచి ఇప్పటి వరకు ఉన్న వైసీపీ గవర్నమెంట్కి. 2019లో సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ పాస్ చేస్తున్నప్పుడు రాజ్యసభలో బీజేపీకి మద్దతు లేదు. కానీ టీడీపీ బీజేపీలు ఇద్దరు రాష్ట్రానికి రావాల్సిన ఇస్తేనే మద్దతు ఇస్తామనే కండిషన్ పెట్టకుండా మద్దతు ఇచ్చేశారు. నంబర్ 1. తర్వాత ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ జరిగినప్పుడు కూడా ఇలాంటి సేమ్ మీకు మేము మద్దతు ఇస్తాము కానీ మా రాష్ట్రానికి రావాల్సిన ఇస్తేనే ఇవ్వగలిగితే మేము మద్దతు ఇస్తామని చెప్పకుండా సేమ్ అలానే వాలంటీర్గా సరెండర్ అయిపోయారు వీళ్ళు బీజేపీకి. తర్వాత వెరీ రీసెంట్గా లాస్ట్ ఇయర్లో 2023 ఎండ్లో ఢిల్లీ సివిల్ సర్వీసెస్ అపాయింట్మెంట్ బిల్ పాస్ అయింది. అప్పుడు కూడా బీజేపీకి రాజ్యసభలో మద్దతు లేదు. ఆ బిల్ పాస్ చేసేటప్పుడన్నా వీళ్ళు మా రాష్ట్రానికి రావాల్సిన ఇస్తే ఈ బిల్ పాస్ అయ్యేదానికి మేము మద్దతు ఇస్తామని చెప్పుంటే వచ్చేసి ఉండేయండి. వీళ్ళు అడగరు. ఎందుకు అడగరు వీళ్ళు? ఎందుకు అంటే మీరు అన్నట్టుగా వీళ్ళు అడగరు. ఎందుకు అడగరు వీళ్ళు? జగన్ రెడ్డి గారి మీద 33 కేసులు ఉన్నాయండి. ఆ 33 కేసుల్లో ఏ కేసు ఈయన ప్రధానంగా సిబిఐ ఈడీ కేసుల్లో బెయిల్ మీద బయట ఉన్న వ్యక్తి, ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లాల్సిన వ్యక్తిన ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఆ పదవిని సాగ్గా చూపించేసి నేను ప్రజాసేవలో మునిగి నిమగ్నమై ఉన్నానని చెప్పేసి శుక్రవారం కోర్టుకు వెళ్లకుండా ఏదో రిలీఫ్ తెచ్చుకున్నాడు. ఈ బెయిల్ క్యాన్సిల్ అయితే ఆయన పక్కన ఏదైతే సెక్యూరిటీ ఉందో ఆ సెక్యూరిటీని చక్కగా అరెస్ట్ చేసేసి జైలు అధికారులకు తీసుకెళ్లి జైలుకి సరెండర్ చేయాల్సి ఉంటుంది. నంబర్ 1. సేమ్ ద కేసు చంద్రబాబు నాయుడు గారు నోటు ఓటు కేసు అనేది ఒకటి ఉంది, రీసెంట్గా స్కిల్ డెవలప్మెంట్ కేసు అనేది ఇంకోటి ఉంది. ఈయన గట్టిగా ఏదైనా మాట్లాడగలిగితే ఈయన బెయిల్ క్యాన్సిల్ అయినా ఈయన మళ్ళీ జైలుకి వెళ్లాల్సి ఉంటుంది. వీళ్ళు జైలుకి వెళ్లకుండా వీళ్ళు బెయిల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి వీళ్ళు రాష్ట్రం యొక్క హక్కుల్ని, రాష్ట్రం యొక్క ఇంట్రెస్ట్ని తాకట్టుగా పెట్టేశారు బీజేపీ దగ్గర. నేను కేంద్రం దగ్గర అని కూడా చెప్పను, పర్టికులర్లీ బీజేపీ నాయకత్వం దగ్గర తాకట్టు పెట్టేశారు వీళ్ళు. ఈ తాకట్టు పెట్టడం వల్ల వీళ్ళకే ఇబ్బంది లేదు, వీళ్ళ వ్యాపారాలు సవ్యంగానే సాగుతున్నాయి, వీళ్ళ పదవులుగానే ఉంటున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేసి యువత అన్యాయం అవుతుంది, ఆంధ్ర ప్రజలు అన్యాయానికి గురవుతున్నారు. అభివృద్ధి లేక, రోడ్లు బాగుండక, ఉపాధి అవకాశాలు లేక, సరైన విద్య లేక, సరైన వైద్యం అందక ఆంధ్రప్రదేశ్ యువత ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్కి వచ్చి ర్యాపిడోలు, ఊబర్లు, ఓలాలు నడుపుకుంటున్నారు. కానీ వాళ్ళ పిల్లలేమో అబ్రాడ్లో చదువుతున్నారు. రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారా? ఆయన అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే వాళ్ళ మనవడు వచ్చేసి బుల్లెట్ ప్రూఫ్ కార్లో మా ఇన్స్టిట్యూట్, మా ఆఫీస్ పక్కనే అతనికి ట్యూషన్. వాళ్ళ పిల్లలకి ఏ ఇబ్బందులు ఉండవండి, వాళ్ళ చదువులు సవ్యంగానే సాగుతాయి, బుల్లెట్ ప్రూఫ్ కార్లు వెళ్తారు, ఇబ్బంది ఉండదు వాళ్ళకి. కానీ సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి?
వాళ్ళకు ఉపాధి అవకాశాలు లేక, పిల్లలు ఫీజులు కట్టలేక ఎన్ని అవసరాలు పడుతుంటారు వాళ్ళు. మీరు వాళ్ళకు ఉపాధి సరిగ్గా ఇవ్వలేరు కదా. మీరు మాత్రం రాజకీయంగా మీ ఉపాధి చక్కగా ఉండేదానికి రకరకాల మ్యానిపులేషన్స్తో మీ పదవులను కాపాడుకుంటారు. ప్రజల దగ్గరకు వచ్చేసరికి మీరు ఎందుకు ప్రాపర్గా ఉపాధి కల్పించరు, ఉద్యోగ అవకాశాలు ఎందుకు కల్పించరు మీరు? అంటే మీ కుటుంబానికి మీకు ఒక రూలు, ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు ఇంకో రూలా? అదెలా అండి? సరే సార్, ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నా. ఇప్పుడు మీకు మీ జయభారత్ పార్టీ నుంచి అయితే మాత్రం మీరు ఎలా అయితే కంటెస్ట్ చేయబోతున్నారో దానికి సంబంధించి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న 175 సీట్లలో కూడా మీకు అనేది అభ్యర్థులు అనేవారు ఉన్నారా? మీరు అన్ని చోట్ల కూడా కండక్ట్ చేసే అవకాశం ఉందా? అధ్యక్షులు వారు టైమ్ అండ్ అగైన్ చెప్తున్నారు, ఆల్ 175 అసెంబ్లీ సెగ్మెంట్స్లో యాజ్ వెల్ as 25 పార్లమెంట్ సెగ్మెంట్స్లో మేము కంటెస్ట్ చేయబోతున్నాం. దట్స్ వెరీ క్లియర్. అభ్యర్థులు అంటారు, అభ్యర్థులు వస్తున్నారు, అప్లికేషన్స్ పెట్టుకుంటున్నాడు, స్క్రూటినీ ప్రాసెస్ జరుగుతూ ఉంది. అంటే ఏ రకంగా మీరు అభ్యర్థులు తీసుకోవడం జరుగుతుంది? ఇప్పటి వరకు మీరు చెప్పారు అంటే ఇప్పుడు ఉన్న రాజకీయ పార్టీలు అన్నింటిలో కూడా ఇప్పుడు దోపిడీలు చేసేవాళ్ళు, ఇట్లాంటి దందాలు చేసేవాళ్ళు వీళ్ళే ఉన్నారు, నిజంగా రాజకీయాన్ని ప్రజల కోసం ఉపయోగించే విధంగా ఎవరు లేరని చెప్పని మీరు మాట్లాడతారు. అటువంటి వ్యక్తులు మీరు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారా? అసలు ఎటువంటి మా దగ్గరకు వచ్చే వాళ్ళు చాలా మోడరేట్ బ్యాక్గ్రౌండ్, చాలా హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎడ్యుకేటెడ్, ఎడ్యుకేషన్ పరంగా కొంచెం బెటర్గా ఉన్నోళ్ళు, సమాజం పట్ల అంకిత భావం ఉన్నోళ్ళే ఉన్నారు తప్ప ఈ లెక్క ఎర్రచందం బిజినెస్ చేసేవాళ్ళు, తర్వాత ఇసుక దందా చేసేవాళ్ళు, మద్యం బెల్ట్ షాపులు నడిపించేవాళ్ళు అలాంటి వాళ్ళు ఎవరు లేరండి మా దగ్గర. ఓకే రైట్. ఇదే అంశంలో గతంలో జనసేన గురించి కూడా ఇప్పటికీ కూడా జనసేన పార్టీ నుంచి కూడా ఈ విధంగానే అభ్యర్థులు తీసుకోవడం కూడా జరుగుతుంది. ఏ విధంగా? ఇప్పుడు ఎవరైతే ఎడ్యుకేషన్ పర్సన్స్ ఉన్నారో ఇప్పుడు జనసేనలోకి వెళ్ళి ఉన్నారు కదా, అంటే ఇట్లాంటి గ్రేట్ పర్సన్స్ జేడీ గారు అందులోకి వెళ్ళింది ఒక రీజన్ ఉంది. జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనే ఒక మెకానిజం మా అధ్యక్షుల వారికి చాలా దగ్గరగా ఉండే అంశం కాబట్టి ఎలక్షన్గా జరగాలి. ఎలక్షన్ టైంలో ఓటర్లకి డబ్బు మద్యం ప్రభావం చూపకుండా, కుల మతాల ప్రభావం వాడకుండా ఎలక్షన్ చేయాలి, ఫెయిర్గా ఎలక్షన్ జరగాలి. సో ఆ ప్రాసెస్లో జీరో బడ్జెట్ అనే ఒక ట్రైట్ అక్కడ ఉంది కాబట్టి దాన్ని అట్రాక్ట్ అయ్యి అక్కడికి వెళ్ళారు. తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చారు కొన్ని అభిప్రాయ భేదాల వల్ల. ఓకే, ఇప్పుడు మీరు జనసేన అంటున్నారు. జనసేన రీసెంట్గా 24 సీట్లు వాళ్ళకు పొత్తులో వచ్చినవి. 24లో వాళ్ళు 5-6 ప్రకటించారు. వాళ్ళల్లో చూపించండి రాజకీయ నేపథ్యం కలిగిన వాళ్ళు, జంపింగ్ వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు తప్ప యువతకు అక్కడ అవకాశం ఎక్కడ ఉంది అసలు? ఆ పార్టీ కోసం జెండాలు మోసిన వాళ్ళకి ఒక్కళ్ళకి ఒక టికెట్ ఇచ్చారా? ఇప్పుడు కొనతాల రామకృష్ణ గారు వేరే పార్టీ నుంచి వచ్చిన అతనే, మనోహర్ గారు వేరే పార్టీ నుంచి వచ్చిన అతనే, ఇంకెవరికి ఇచ్చారు అక్కడ సీట్లు? లోకం మాధవి గారు ఉన్నారు, ఆవిడ కొంచెం రైట్ ఫ్రమ్ బిగినింగ్ జనసేనలో ఉన్నారు, కానీ ఆవిడకి వేరే రీజన్స్ వల్ల ఆవిడకి అక్కడ టికెట్ ఇచ్చారు. పంతో నానాజీ గారు ఉన్నారు, ఆయన కాంగ్రెస్ నుంచి వచ్చిన వ్యక్తే కదా. కొత్త నాయకత్వాన్ని పవన్ కళ్యాణ్ గారు నిర్దిష్టంగా డెవలప్ చేసింది ఎక్కడ అసలు? అంటే ఒక విషయం అండి ఇక్కడ ఆయన ఇంకోటి కూడా అంటున్నారు, ఇంకోటి కూడా అంటున్నారు, యువత ఉడుకు రక్తం కావాలంటున్నారు. పంతో నానాజీ గారు ఉడుకు రక్తం ఉన్న వ్యక్తి, మనోహర్ గారు ఉడుకు రక్తం ఉన్న వ్యక్తి, తర్వాత కొనతాల రామకృష్ణ గారు ఉడుకు రక్తంతో ఉన్న వ్యక్తి. అందరు ముసలికే కదా ఈయన టికెట్ ఇస్తుంది కూడా. ఇంకా యువత ఎక్కడండి రాజకీయాల్లోకి వచ్చేది? అనుభవం ఉన్న వాళ్ళకి ఇచ్చారని చెప్పని అనుకోవచ్చు కదా. రాజకీయ అనుభవం కాదండి, వీళ్ళు ఎక్కడైతే అవకాశవాదం ఉంటుందో అవకాశవాద నాయకులకే ఆయన అవకాశాలు ఇస్తున్నారు. అవకాశవాదం లేని వాళ్ళకి ఆయన అవకాశం ఇవ్వట్లేదు కదా. అవకాశవాదానికి టికెట్లు ఇవ్వకుండా ఉండేలా ఉండుంటే ఆ పార్టీ కోసం జెండా మోసిన వాళ్ళకి ఇవ్వాలి, ఆ పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళకి ఇవ్వాలి కదా. యువకులు లేరా? పోనీ ఆ పార్టీలో వేరే పార్టీ నుంచి రాకుండా ఈయన నమ్మి ఈయన కోసమే ఉండి జెండాలు మోసిన వాళ్ళకి ఇవ్వాల్సింది కదా టికెట్స్. కొత్త రాజకీయాలు అక్కడ కూడా అదే పాత చింతకాయ పచ్చడి కదా జనసేనలో కూడా. రైట్. అయితే మీరు ఇప్పుడు జయభారత్ నుంచి మీకు మనం అనుకుందాం, ఇప్పుడు రాబోతున్న 2024 ఎలక్షన్స్లో మీకు ఒక 20 సీట్లు వచ్చినాయని చెప్పని అనుకుందాం. ఆ 20 సీట్లు వచ్చినప్పుడు మీ టికెట్స్ అనేవి చాలా కీలకంగా మారిపోతాయి. అవునండి. అటువంటి సమయంలో మీరు ఆ 20 సీట్లు మీ దగ్గర అలా ఉంచుకుంటారా, మీరే ఉంటారా, లేదంటే ఏదైనా పార్టీకి సపోర్ట్ చేసావు? అంటే ఒకటండి, ఏదైనా పార్టీ ఇప్పుడు పార్లమెంటరీ ఇప్పుడు ఎందుకంటే లిజన్ సార్ ఇప్పుడు మీరు చెప్పినట్టు 20 సీట్లు మాకు వచ్చి హంగ్ అసెంబ్లీ వచ్చింది అనుకుందాం మనం. సో ఏదైనా మా సపోర్ట్ లేకుండా గవర్నమెంట్ ఫామ్ చేయలేని పక్షంలో విల్ పుట్ ద కండిషన్స్. ఆంధ్రప్రదేశ్కి సెంటర్ నుంచి ఇవి రావాలి. ఏ టైం ఫ్రేమ్లో సాధించేదానికి ఎవరు ముందుకు వస్తారో వాళ్ళతో పొత్తు పెట్టుకోవడం, టైం ఫ్రేమ్లో సాధించేలా ఎలా పెట్టుకుంటారు? ఇప్పుడు మీరు ఆల్రెడీ చెప్తున్నారు కదా, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చేస్తుంది తప్పులే అని చెప్పని అంటున్నారు, జనసేన పార్టీ కానీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కానీ ప్రతి ఒక్క పార్టీ. హంగ్ అసెంబ్లీ వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఏదో కూటమి ఫామ్ చేయాలి, గవర్నమెంట్ అయితే ఉండాలి కదా. అదే సార్, ఇప్పుడు కలిసిన తర్వాత జరుగుతాయని చెప్పని కూడా నమ్మకం ఉంటుందా? మరి టైం ఫ్రేమ్ పెడతామండి, 1-2 నెలలు. ఆ టైంలో సాధించకపోతే బయటకు వచ్చేస్తాం. ఏముంది?
ఆ టైంలో సాధించలేని పక్షంలో సార్ ఒకటి సార్, ఇప్పుడు ఏదైనా ఒక సెంట్రల్ నుంచి ఒక స్కీమ్ తేవాలన్నా సరే, మీరు అన్నట్టుగా ప్రజలకు ఏదైనా ఉపయోగపడే స్కీమ్ తీసుకురావాలంటే మాత్రం 1 నెల 2 నెలల సమయం సరిపోదు కదా సార్. అంటే ఇప్పుడు 10 సంవత్సరాలు, ఇప్పుడు నేను ఏదైతే ఆంధ్రప్రదేశ్కి సెంటర్ నుంచి రావాల్సిన అంశాలు ఏవైతే నేను చెప్పానో అవన్నీ బిల్లులో 10 సంవత్సరాలుగా పొందుపరిచి ఉన్నవి. సెంట్రల్ గవర్నమెంట్ ఒక్క సైన్తో అన్ని శాంక్షన్ చేసేయచ్చు, ఒక్క సైన్. అవన్నీ కొత్తగా పాలసీ ఫ్రేమ్ అవసరంలా. పార్లమెంట్లో ఏపీ రియాగ్నేషన్ యాక్ట్ ఆల్రెడీ పాస్ అయింది. ఆ చట్టంలో ఉన్న అంశాలు తీసుకొచ్చేదానికి మళ్ళీ కొత్త చట్టం అవసరం లేదండి. ఉన్న చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలి వీళ్ళంతే. ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయించడం ఈ బీజేపీకి ఇష్టం లేదు. ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయించాల్సిన బాధ్యత ఉన్న టీడీపీకి, జనసేనకి, వైసీపీకి పట్టట్లేదు. అది ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయించండి. సెంట్రల్ లీడర్షిప్తో మాట్లాడి, వెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న పార్టీలతో మాట్లాడి. కొత్త చట్టం అవసరం లేదు కదా, ఉన్నదాన్ని ఇంప్లిమెంట్ చేయించడం ఎంత అండి? ఒక ప్రైమ్ మినిస్టర్ ఒక రోజు దాని మీద దృష్టి పెడితే అంశాలన్నీ ఒక రోజులో క్లియర్ అయిపోతాయండి. అవి ఆల్రెడీ బిల్ పాస్ అయింది కాబట్టి. అది విడిపోయిన రాష్ట్రం కదా, మళ్ళీ రాష్ట్రాన్ని విడగొట్టమని చెప్తే మళ్ళీ ఆ ప్రాసెస్, కన్సల్టేషన్ మెకానిజం ఉంటుంది. బిల్ ఫ్రేమ్ చేయాలి, బిల్ పాస్ చేయాలా, అది టైం టేకింగ్. ఆల్రెడీ పాస్ అయిన బిల్ కదా, పాస్ అయిన బిల్ ఇంప్లిమెంట్ చేయడం ఎంతసేపు అండి? అంటే ఇంకోటి సార్, రైట్, మీరు చెప్తుంది బాగానే ఉంది. ఇప్పుడు ఏదైతే ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి మన డెవలపింగ్ సంబంధించి అయితే మాత్రం ఇక్కడ అధికారంగా పెట్టడానికి ఫ్యాక్టరీస్ కానీ కంపెనీస్ కానీ ఏమీ లేవు, రాలేదు అని చెప్పని ఇందాక నన్ను అడిగారు. మీరు ఏమున్నాయి చెప్పమని చెప్పని అడిగారు. రైట్, మీరు అన్నది ఓకే, ఈ పాయింట్ పక్కన పెడితే ఒకవేళ మీరు వస్తే, మీ జయభారత్ నుంచి మీరు అక్కడ ఉండే అధికారంలోకి మీరు వస్తే, మీరు తీసుకురావడం ఏ విధంగా తీసుకొస్తారు? అంటే ఒకటండి, మా మేనిఫెస్టో మీరు చదివారో లేదో నాకు తెలియదు. మా మేనిఫెస్టోలో మేము ప్రతి నియోజకవర్గానికి సంవత్సరానికి 100 కోట్లు, 5 సంవత్సరాలకి 500 కోట్లు ఇస్తాం. ఎక్కడి నుంచి తీసుకొస్తారు సార్? ఎక్కడి నుంచి తీసుకొస్తారు సార్? సార్ రాష్ట్రానికి వచ్చే పన్నులు ఉన్నాయి కదా, ఆ పన్నుల్ని వెల్ఫేర్ సార్ ఆల్రెడీ ఇప్పుడు ఆల్రెడీ మన రాష్ట్రం అప్పుల్లో ఉంది సార్, అప్పుల్లో ఉంది. వినండి సార్, వినండి చెప్తున్నాను. ఏదైతే పన్నులు వస్తాయో పన్నుల్ని ఫ్రీబీస్ అని విచ్చలవిడిగా పంచకుండా, జనాల్ని సోమరులను చేయకుండా, వెల్ఫేర్ అనేది నీడీ పర్సన్కి, డిజేబుల్డ్ పర్సన్స్కి, సీనియర్ సిటిజన్స్కి, స్కూల్ గోయింగ్ ఆర్ కాలేజ్ గోయింగ్ కిడ్స్ అండ్ స్టూడెంట్స్కి ఇచ్చి వెల్ఫేర్ అంతవరకు కన్ఫైన్ చేసి మిగిలిన వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసి వాళ్ళ ద్వారా రెవెన్యూ ఇంకా పెరిగేలా చేస్తాము. దాని ద్వారా అభివృద్ధి జరుగుద్ది. నువ్వు కష్టపడి పనిచేసి సంపాదించాల్సిన టైంలోనే నీకు ఫ్రీబీస్ ఇచ్చి సోమరిపోతులు చేసేస్తుంది కదా ఈ గవర్నమెంట్. సార్ ఎలా సార్, ఇప్పుడు ఆల్రెడీ గత ప్రభుత్వంలో అంటే అంతకుముందు 2014లో ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా చాలా వరకు స్కీమ్స్ ఇవే ఇచ్చింది. అదేవిధంగా 2019లో వచ్చిన వైఎస్ఆర్సీపీ కూడా చాలా వరకు స్కీమ్స్ అని నవరత్నాలు అని చెప్పని పెట్టి చాలా మందికి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు కంటిన్యూ అయిపోయినారు సార్, 10 సంవత్సరాల నుంచి కూడా కంటిన్యూ అయిపోయినారు సార్. మీరు ఒక్కసారిగా ఇవ్వనని చెప్పారంటే ఎలాగ ప్రజలకి? మేము ఇవ్వనట్లా, నీడీ పర్సన్స్ కి ఇస్తామంటున్నాం, ఎలిజిబుల్ పర్సన్స్ కి ఇస్తామంటున్నాం. అందరు ఒకే ఘాటిని కట్టలేం కదండి మనం, అందరు ఒకే ఘాటిని కట్టలేము కదా. వెల్ఫేర్ అనే ఒక భూతాన్ని చూపించేసి, ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నారు, కొన్ని స్కీమ్స్ అన్నారు, రంజాన్ తోఫా, క్రిస్టమస్ తోఫా, సంక్రాంతి, ఏదో తోఫాలు చెప్పారు. అవన్నీ హెరిటేజ్ లో మిగిలిపోయిన సరుకులు అమ్ముకున్నారు ఆయన. ఈ స్కీముల ద్వారా పప్పు, బెల్లం, ఉప్పు, పంచదార, ఏవైతే పామాయిల్ అవన్నీ ఉన్నాయో ఆ గిఫ్ట్ రూపంలో పండక్కి ఇచ్చే సరుకులు మొత్తం హెరిటేజ్ లో మిగిలిపోయిన సామాన్లన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చేసారు. ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. ఇప్పుడు జగన్ గారు వెల్ఫేర్ నవరత్నాలు అంటున్నారు. ఆ నవరత్నాల స్కీమ్స్ వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇవ్వచ్చు కదా. వాళ్ళ కుటుంబ సభ్యులు పెద్ద పెద్ద వ్యాపారాలు చేయడం ఏంటి, మిగిలిన వాళ్ళకి నవరత్నాలని, అమ్మఒడి అనేసి చిన్న చిన్న స్కీమ్స్ ఎందుకండి? కొన్ని అమ్మఒడి స్కీమ్లో వీళ్ళ పిల్లల్ని చదివిస్తారా? వీళ్ళ పిల్లలు ఎక్కడో అబ్రాడ్లో చదువుతూ ఉంటారు. అంటే మీ పిల్లలకి వచ్చేసరికి ఒక రూలు, సామాన్యుల పిల్లలకి వచ్చేసరికి ఇంకో రూల్ అయితే ఎలా? సార్ వరల్డ్ వైడ్ వచ్చేటప్పటికి నాడు నేడు కార్యక్రమం అనేది చాలా సక్సెస్ఫుల్ సాధించింది. ఆ నాడు నేడులో వీళ్ళ కుటుంబ సభ్యులను చదివించవచ్చు కదా. వీళ్ళు పెద్ద పెద్ద పబ్లిక్ స్కూల్స్ పంపించడం ఎందుకు వీళ్ళ పిల్లల్ని, వీళ్ళ కుటుంబీకుల పిల్లల్ని? ఆ నాడు నేళ్ళు వీళ్ళ పిల్లల్ని చదివించవచ్చు కదా, అలా చదివించారు వీళ్ళు. ఈ ప్రశ్న అయితే మాత్రం ఇప్పుడు కాదండి, గత మనం చూసుకుంటే 50 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల నుంచి కూడా దీని గురించి అడిగినా కానీ అడిగిన సమాధానం దొరకదు కదా సార్. అది కాదండి, నాయకుడు దగ్గర, రాజకీయ పార్టీల దగ్గర చిత్తశుద్ధి ఉండాలి, ఒక కమిట్మెంట్ ఉండాలి, ఒక కన్విక్షన్ ఉండాలి, ఒక డిటర్మినేషన్ ఉండాలి. అవి లేని వాళ్ళు నాయకులు అవుతున్నారు కదా. స్వలాభాల కోసం వచ్చిన వాళ్ళు ప్రజల్ని మభ్యపెట్టి ప్రలోభాలతో గెలుస్తున్నారు. వీళ్ళు ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో ఎలక్షన్ చేసి గెలుస్తున్న మనుషుల వీళ్ళు. ఇందాక నేను చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డికి ఎన్ని రకాలుగా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశారు ఓటర్లను లాస్ట్ టైం. ఒక్క ఛాన్స్ అని, ఈసారి లేకపోతే ఇంకా పార్టీ ఉండదనేసి, నాన్న చనిపోయాడు కొడుకు అనేసి, రకరకాల ఎమోషనల్ కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సేమ్ అదే పందాలు వెళ్తున్నారు కదా. అంటే సార్ ఇప్పుడు ఇంకొకటి నా ప్రశ్న ఏంటంటే, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ గత 2 రోజుల క్రితం అయితే మాత్రం
పొత్తుగా ఉండడానికి ఒకటేసారి కూటమిగా అయితే మాత్రం మీటింగ్ పెట్టి ఆ సభలో మాట్లాడడం జరిగింది. ఏమని మీరు ఇందాక అన్నారు 24 సీట్లకి మాత్రమే జనసేన పార్టీ ఆమోదం తీసుకొని దానికి కలిసి పొత్తుగా పోటీ చేయడం జరుగుతుందని చెప్పని దాని గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ 2 పార్టీలు కలవడానికి ముఖ్య కారణం ఏంటంటారు? ముఖ్య కారణం అంటే ఒకటండి, మీ ఉద్దేశంలో చెప్పండి. మా ఉద్దేశం ఏంటంటే, మీ ఉద్దేశంలో చెప్పండి. అంటూ మాకు ప్రజల నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ని బట్టి మా ఉద్దేశాలు ఉంటాయండి. ప్రజల నుంచి వచ్చే ఫీడ్బ్యాకే మాకు మా తాలూకు దాన్ని ఏమంటారు ఒక ఒపీనియన్. ఒకటి, వీళ్ళు పొత్తు ఎందుకు పెట్టుకున్నారంటే రాష్ట్ర అభివృద్ధి కోసం అయితే కాదు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేదానికైతే కాదు, రాష్ట్రానికి రాజధాని నిర్మించేదానికైతే కాదు. ఇన్ కేస్ ఆ బేసిస్ మీద వీళ్ళు పొత్తు పెట్టుకుని ఉంటే ఈ లోపుకే వాళ్ళు ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ ఒకటి ప్రకటించేవాళ్ళు 2 పార్టీలు కలిసి. ఇదిగో మమ్మల్ని ఈ రకంగా ఓటేసి గెలిపించగలిగితే రాష్ట్రానికి ఈ టైం ఫ్రేమ్లో క్యాపిటల్ ఫినిష్ చేస్తాము, ఈ టైం ఫ్రేమ్లో పోలవరం ఫినిష్ చేస్తాము, ఈ టైం ఫ్రేమ్లో వచ్చేసి మేము వైజాగ్ రైల్వే జోన్ తీసుకొస్తాం, ఈ టైం ఫ్రేమ్లో ఈ రకంగా మేము కడప స్టీల్ ప్లాంట్ని తీసుకొస్తాం, ఈ టైం ఫ్రేమ్లో ఇన్ని ఇండస్ట్రీస్ తీసుకురాస్తాం, ఇంత ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఉండరు. వాళ్ళకి అభివృద్ధి అనేది లేదు, వాళ్ళు గెలవాలి. వాళ్ళు గెలిచి జనాలు నెత్తి మీద ఎక్కువ తొక్కాలి. మన పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా, నిన్ను వీళ్ళేంటి అధోపాతాళానికి తొక్కేదానికా నువ్వు పదవి పోటీ చేస్తుంది? ప్రజలకు అభివృద్ధి చేసేదానికి కదా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేదానికి కదా పదవులు మీకు కావాల్సింది. చంద్రబాబు నాయుడు గారు వస్తే అభివృద్ధి జరుగుతుందని చెప్పని చాలా చోట్ల అంటున్నారు. 2014 నుంచి 19 మధ్యలో ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారండి ఆంధ్రప్రదేశ్కి? ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఏం చేశారు ఆయన? రాజధాని ఎక్కడ కట్టారు ఆయన? ఆల్రెడీ స్టార్ట్ చేశారు కదా రాజధాని గురించి. ఒకటన్నా పర్మనెంట్ బిల్డింగ్ కట్టాడా? జగన్మోహన్ రెడ్డి ఈ రోజు 3 ముక్కలాట ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ఆడుతున్నాడంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు కాదా? టెంపరరీ సెక్రటేరియట్, టెంపరరీ కోర్టు బిల్డింగ్స్, టెంపరరీ అసెంబ్లీ భవనాలు, అవన్నీ టెంపరరీ. ఇక్కడ ఏది పర్మనెంట్ లేదు, అందుకని క్యాపిటల్ మారుస్తున్నారు అన్నాడు ఆయన. ఇప్పుడు ఆల్రెడీ ఆ క్యాపిటల్ గురించి ఏదైతే ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ గురించి సెంట్రల్ నుంచి అమౌంట్ ఏదైతే తీసుకురావడం జరిగిందో అది గత ప్రభుత్వంలో 2014లో చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేశారు. అదేవిధంగా దాన్ని డెవలప్ చేస్తాం మేము, ఇది కాదు క్యాపిటల్ అని చెప్పని, మేము ఇంకో క్యాపిటల్ చేస్తామని చెప్పని, 3 రాజధానులు అని చెప్పని వైఎస్ఆర్సీపీ రావడం జరిగింది. కానీ ఇప్పటికొచ్చి 10 సంవత్సరాలు దాదాపు అయిపోయింది. 10 సంవత్సరాల్లో కూడా క్యాపిటల్ అనేది లేదు. రేపు ఒకవేళ మీ పార్టీ వస్తే కనుక మీరు క్యాపిటల్గా మీరు కూడా ఇదే విధంగా అంటారా, లేదా మీరు కూడా పనిచేసి చూపిస్తారు? అంటే మాది ఒకటండి, మా పార్టీ సైడ్ నుంచి క్లియర్గా ఉన్న క్లారిటీ ఏంటంటే అమరావతి రాజధానిగా ఒకటే రాజధాని ఉంటుంది, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఒకటే ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న 175 అసెంబ్లీ నియోజకవర్గాల్ని 175 అభివృద్ధి రాజధానులుగా మారుస్తాము. అంటే డీసెంట్రలైజేషన్ ఆఫ్ డెవలప్మెంట్ జరుగుతుంది మా దగ్గర. ఓకే, అది మా ఎజెండాగా పెట్టుకున్నాం. ఏ కాన్స్టిట్యున్సీకి అది క్యాపిటల్ అన్నమాట. ఏ కాన్స్టిట్యున్సీకి ఆ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంటల్ క్యాపిటల్గా మారుస్తాము ప్రతి కాన్స్టిట్యున్సీని. ఇప్పుడు మా మేనిఫెస్టోలో గ్రామ స్థాయిలోనే ప్రతి గ్రామానికి ఒక చిన్న స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ ప్రతి గ్రామ పంచాయతీ లెవెల్లో పెట్టాలని కూడా మా మేనిఫెస్టోలో పొందుపరిచాం మేము. రైట్ ఫ్రమ్ విలేజ్ నుంచే డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది. వీళ్ళకి లెక్క దాన్ని ఏమంటారు, రంజాన్ తోఫాలు, క్రిస్మస్ కానుకలు, తర్వాత వీళ్ళు సార్ ప్రజల్ని అనద్దండి. ప్రజలు ఏది వీళ్ళని అడగల. రంజాన్ తోఫా, చంద్రన్న కానుకలు అన్ని ఇవన్నీ చంద్రబాబు గారు మీరు ఇవ్వకపోతే మేము పండగ చేసుకోలేమని అడిగారా? ఈయన హెరిటేజ్ లో ఉన్న స్టాక్ అమ్ముకునే దానికి తీసుకొచ్చిన స్కీమ్ అది. సేమ్ ద కేసు విత్ జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు నవరత్నాలు ఇవ్వండి, గతుకులు ఉన్న రోడ్లు నాసిరకం మద్యం ఇవ్వండి అని అడిగారా? ఈయన పర్సంటేజ్ల కోసం, ఈయన వ్యాపారాల స్వలాభాల కోసం ఈయన తీసుకొచ్చిన స్కీములు. ప్రజలు ఇవి అడగల, ప్రజలు అభివృద్ధి అడుగుతున్నారు, ప్రజలు వాళ్ళ పిల్లలకు మంచి విద్య అడుగుతున్నారు, ప్రజలు వాళ్ళకి కావాల్సిన మంచి ఆరోగ్య వైద్య సదుపాయాలు అడుగుతున్నారు, ప్రజలు మంచి రాజధాని కట్టండి అని అడుగుతున్నారు, ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చొద్దని అడుగుతున్నారు. ఇది కదా ప్రజలు అడుగుతుంది. ప్రజలు ఇవి అడుగుతుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? నవరత్నాలు అంటారు, 90 రత్నాలు అంటారు, 4 క్యాపిటల్స్ అంటారు, చంద్రమండలానికి తీసుకెళ్తామంటారు. ఏంటండి మాటలవి? ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏం కావాలో ఏం కోరుకున్నారు అవి చేయకుండా వాళ్ళు కోరుకొని ఇచ్చి ఇదే కదా కావాల్సిందంటారేంటి? వీళ్ళు ప్రజలు ఏది అడగట్లా, వీళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు రేపు ఎలక్షన్ టైంలో, ఇంతకు ముందు ఎలక్షన్స్లో కూడా ఓటుకు డబ్బులు ఇస్తున్నారు. వీళ్ళు ప్రజల ఓటర్లు ఇంటికి వెళ్ళి డబ్బులు ఇస్తున్నారు వీళ్ళు. అంతే తప్ప ఓటర్లు వచ్చి వీళ్ళు నా ఇంట్లో ముందుకు వచ్చి మీరు డబ్బులు ఇస్తేనే ఓటేస్తాం ధర్నాలు ఏమైనా చేస్తున్నారా? చేయట్లేదు కదా. మీరు ప్రజల్ని అంటారేంటి? అసలు ప్రజల్ని తప్పు పట్టేదానికి స్కోపే లేదు. వీళ్ళు సమాజాన్ని అలా తయారు చేస్తున్నారు. సమాజంలో ఉన్న ఓటర్స్ని కానీ ప్రజల్ని కానీ వీళ్ళు ప్రలోభాల్లోకి నెట్టేస్తున్నారు. వాళ్ళు కూడా ఆబ్లిగేషన్లో తీసుకున్నారు. చాలామందికి ఓటుకు డబ్బు తీసుకోవడం ఇష్టం లేదండి. తీసుకోకపోతే అక్కడ లోకల్ నాయకులు గూన్స్ ఎవరైతే ఉన్నారో వీడు మన పార్టీకి సపోర్ట్ చేయట్లేదు, సపోర్ట్ చేసేది ఇష్టం లేదు, వీడు వేరే పార్టీ వాడు, అందుకే మన దగ్గర డబ్బులు తీసుకోవట్లేదని ఒక భయాందోళన సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నారని తప్పక తీసుకుంటున్నారు జనాలు డబ్బులు.
అంతే తప్ప ఇష్టంతో వీడిచ్చి 500తో వాళ్ళ జీవితం అయిపోతుందా? లేకపోతే వీళ్ళిచ్చి లిక్కర్ బాటిల్తో జీవితాంతం వాళ్ళు అదే లిక్కర్ తాగుతా బతుకుతారా? కాదు కదా. వీళ్ళిచ్చి 500 ఏ పార్టీకి సరిపోద్దండి? మీరు అలా చెప్పారు వై నాట్ 175 అని చెప్పని ఎలా అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని అన్నారు. ముందు అభ్యర్థులను ప్రకటించమనండి. రేపో మాపో ఇంకో 40-50 మందిని మారుస్తున్నాడు ఆయన. అదే సార్, అభ్యర్థులు లేకుండా ఎలక్షన్ చేస్తారేంటినా? వారి ప్రభుత్వం చేసిన ఆ సంక్షేమ పథకాలు ఏదైతే ఉన్నాయో అవి ప్రజల్లోకి మంచి ఆదరణ వచ్చింది కాబట్టి ఆయన ఆ మాట అన్నారు కూడా అనుకోవచ్చు. సంక్షేమం గురించి అంత ఆధారణ వచ్చి అంత కాన్ఫిడెంట్ ఉంటే అభ్యర్థుల్ని ట్రాన్స్ఫర్ ఎందుకు చేశారు? కొంతమందికి టికెట్లు ఎందుకు నిరాకరిస్తున్నారు ఆయన? ఎందుకు నిరాకరిస్తున్నారు? అదే ఉంటాయి. ఈ రోజుకి మేనిఫెస్టోకి ఎందుకు బయటికి రాలి ఆయన? టీడీపీ కానీ జనసేన కానీ ఈ రోజుకి మేనిఫెస్టో లేదు. కానీ మేము పార్టీ పెట్టిన వితిన్ 1 monthలో మేము పీపుల్స్ మేనిఫెస్టోలో బయటకు వచ్చాం కదా. ఈ రోజుకి వీళ్ళకి ఒక ఎజెండా లేదండి. డెవలప్మెంట్ ఎజెండా లేదు, మేనిఫెస్టో ప్రిపేర్ అవ్వలేదు ఈ పార్టీలకి. కానీ సిద్ధం అంటాడు, ఇంకోటి సంసిద్ధం అంటాడు, ఇంకోటి మేము కూడా సిద్ధం అంటారు. నాయన మీరు ముందు మేనిఫెస్టో ప్రిపేర్ చేయండి, ప్రజలకు ఏం చేస్తారో చెప్పండి. అది బేసిక్ కదా. ఎలక్షన్కి వెళ్ళే ముందు ఏ పార్టీ అయినా మేనిఫెస్టోతో రావడం. అది కాకుండా సిద్ధం సంసిద్ధం మేము కూడా సిద్ధం దేనికి? రాష్ట్రాన్ని మళ్ళీ అప్పులు ఊపులోకి నెట్టేదానికా? రాజధాని కట్టకుండా ఉండేదానికా? పోలవరం కట్టకుండా ఉండేదానికా? రైల్వే జోన్ ఉండకుండా ఉండేదానికా? లేకపోతే కడప స్టీల్? ఇవన్నీ మీ మేనిఫెస్టోలో ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు వరకు మీరు చెప్తున్న వారి మీద అయితే ఏదైతే వారు చేయలేదని చెప్పని అంటున్నారో అవన్నీ కూడా మీ వాటి మీద మా అధ్యక్షులు వారు కన్సిస్టెంట్గా ఫైట్ చేస్తున్నారు కదా. ప్రత్యేక హోదా అనేది ఆల్మోస్ట్ ఈ పార్టీలు మర్చిపోయిన పార్టీలు మళ్ళీ దాని గురించి మాట్లాడేలా చేసింది మా పార్టీ అండి, మా అధ్యక్షులు వారండి. విజయవాడలో, విశాఖపట్నంలో, ఢిల్లీ లెవెల్లో ధర్నాలు చేశారు దీనికోసం అనేసి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ కాకుండా ఢిల్లీ లెవెల్లో దీక్ష చేసిన అధ్యక్షులు వారు కదా. వీళ్ళు కనీసం ఢిల్లీ వెళ్ళి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక పిఎస్సిని ప్రైవేట్ పరం కాకుండా ఆపండి అని చెప్పగలిగే ధైర్య సాహసాలు ఉన్నాయి ఈ పార్టీకి. వెళ్ళి ఏం చేస్తున్నారు? వెళ్ళి ఏం చేస్తున్నారు? సార్ మీరు మాతో పొత్తు పెట్టుకోండి, సార్ మీరు మాతో పొత్తు పెట్టుకోండి అని అడగడం తప్ప వీళ్ళు మా రాష్ట్రానికి రావాల్సిన ఇవ్వండి అని అడుగుతున్నారా? వీళ్ళు అడిగితే ఏం తీసుకొచ్చారు 10 సంవత్సరాలలో? టీడీపీ కానీ ఇప్పుడున్న వైసీపీ కానీ లేకపోతే బీజేపీతో ఇప్పుడు ఇప్పుడు ప్రజలకు ఇస్తున్న డబ్బు అంతా ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నారు మరి మీరు? మద్యం రూపంలో ట్యాక్స్ ఎక్కడికి వెళ్తుందండి? చెత్త పన్ను ఎక్కడికి వెళ్తుందండి? హౌస్ పన్ను ఎక్కడికి వెళ్తుందండి? ఇవన్నీ ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారి జేబులోకి వెళ్తున్నాయా? కాదు కదా. మళ్ళీ తిరిగి ప్రజలకు వస్తున్నాయి. ప్రజల సొమ్ము ప్రజలకి ఇస్తున్నారు. అది కూడా సగం నొక్కేసి వీళ్ళ పర్సంటేజ్లు, వీళ్ళ పేపర్స్కి ఇచ్చే యాడ్స్, వీళ్ళ పబ్లిసిటీలు సగం డబ్బు అక్కడే దుబారా అవుతుంది కదా వీళ్ళ పబ్లిసిటీ పిచ్చకి. నేను ఇందాక చెప్పాను కదండి, ఏదన్నా స్కీమ్ బిఫోర్ లాంచింగ్ ఒక 4 రోజులు పబ్లిసిటీ, జగన్ గారి పేపర్కి టీవీకి డబ్బులు వెళ్ళిపోతుంది. లాంచ్ చేసిన తర్వాత ఇంకో 4 రోజులు పబ్లిసిటీ, మళ్ళీ జగన్ గారి పేపర్కి డబ్బులు. వీళ్ళకి 1000 కోట్ల రూపాయల డబ్బులు వస్తే వీళ్ళకి మాత్రం 1000 రూపాయలు, 2000, 1500 ఆ డబ్బేమో వీళ్ళకి వస్తుంది. ఆయనకు వచ్చే ప్రాఫిట్ మార్జిన్ ఎంత ఆ స్కీమ్ నుంచి? పబ్లిసిటీ రూపంలో వాళ్ళ పేపర్కి వచ్చేది. ప్రజలకు వచ్చే డబ్బు ఎంత అండి? ఒక కుటుంబానికి 1000 రూపాయలు వస్తే జగన్మోహన్ రెడ్డి ఒక పేపర్ టీవీకి 1000 కోట్ల రూపాయలు వచ్చేస్తుంది యాడ్ రూపంలో. అదే సార్, అంటే ఇప్పుడు మీరు జయభారత్ పార్టీ నుంచి ఏంటంటే రాష్ట్రం మొత్తం నలుమూల ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఉందో ప్రతి రాష్ట్రం నలుమూల ప్రజల గురించి మీరు మాట్లాడుతున్నారు, రైట్? మీరు ఇప్పుడు మాట్లాడుతుంది కాబట్టి నాదో ప్రశ్న సార్. ఇప్పుడు ఏదైతే మీరు అన్నట్టుగా అగ్ర పార్టీలు ఉన్నాయో తెలుగుదేశం కానీ వైఎస్ఆర్సీపీ, మీరు అసలు అగ్ర పార్టీలు అనొద్దు. ఇప్పుడున్న అవే కదా సార్. అగ్ర పార్టీలు ఏ బేసిస్ మీద అగ్ర పార్టీలు? ఓటుకు డబ్బు పంచుతున్నారన్నా, ఓటుకు లిక్కర్ పంచుతున్నారన్నా? ఇప్పుడున్న పార్టీలు అవే కదా సార్. అగ్ర పార్టీలు అనొద్దు, పార్టీలు అనండి. అగ్ర పార్టీలు ఏ రకంగా అగ్ర పార్టీలు అవి? ఇప్పుడున్న పార్టీల్లో ప్రలోభాలతో నడిచే పార్టీలు అగ్ర పార్టీలు. ఇప్పుడున్న పార్టీల్లో ఆంధ్రప్రదేశ్ ప్రతి మూలన కూడా ఈ పార్టీల గురించి తెలుగుదేశం కానీ వైఎస్ఆర్సీపీ కానీ దీని గురించి అంటూ ప్రతి చోట కూడా ఉంది, దాని గురించి తెలిసి. ఇప్పుడు మీరు ఏదైతే జయభారత్ పార్టీ అంటున్నారో ఇప్పుడు ఈ పార్టీ ఆంధ్రప్రదేశ్ నలుమూలల అంతటా కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలిసే విధంగా ముందుకి వెళ్తుందా? మంచి పాయింట్ తీసుకొచ్చారండి మీరు. వెళ్తుందంటే ఒకటండి, ఇప్పుడు కొన్ని పేపర్లు ఉన్నాయి, అవి కొన్ని పార్టీల కరపత్రాలుగా మారిపోయినాయి. వాళ్ళు తుమ్మినా దగ్గినా బోర్లా పడుకున్నా వాళ్ళకి ఏమైనా అది న్యూస్గా బ్యానర్ ఐటమ్గా ఫస్ట్ పేజ్లో వచ్చేస్తుంది 2 పార్టీలకి. కాబట్టి ప్రతి కార్నర్లో ఆ పార్టీ గురించి ఒక చర్చ జరుగుతూ ఉంది. అలానే టెలివిజన్ ఛానల్స్ ఉన్నాయి, అవి కూడా కొన్ని పార్టీలోనే టీవీ షోస్లో కూర్చోబెట్టి డిబేట్ వాళ్ళ గురించే మాట్లాడతారు, వాళ్ళ గురించే చెప్తారు. కాబట్టి టీవీ వ్యూవర్స్ అందరికీ ఆ పార్టీల గురించి ఒక ఐడియా ఉంది. మా పార్టీకి వచ్చేసరికి అసలు కనీసం కవరేజ్ ఇస్తారండి వీళ్ళు మీడియా వాళ్ళు? అసలు మీడియా తన బాధ్యతను గుర్తించుకొని పనిచేస్తుందా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ? కొన్ని పార్టీలు కొమ్ముగాయడం తప్ప, కొన్ని పార్టీలకి కొంతమంది వ్యక్తులు కొమ్ముగాయడం తప్ప మీడియా సమాజంలో ఉన్న డెమోక్రటిక్ సెటప్లో ఉన్న పార్టీలు ఇవి, వీళ్ళలో మీకు నచ్చిన వాళ్ళకి ఓటేయండి, లేకపోతే నచ్చిన వాళ్ళకి ఓటేయండి అని రాష్ట్రంలో ఇన్ని పార్టీలు నేను చెప్పగలిగే దమ్ముందండి వీళ్ళకి 2-3 పార్టీలు కాకుండా.
వీళ్ళు చేయకుండా, వీళ్ళ బాధ్యత వీళ్ళు చేయకుండా పార్టీ వెళ్ళలేదని ఎలా అంటారు అసలు? అందుకని మేము స్వతహాగా మేము వెళ్తున్నాము, సోషల్ మీడియాను వాడుకుంటున్నాము. మా కోఆర్డినేటర్స్, మా అధ్యక్షులు వారు, మా పార్టీలో వివిధ స్థాయిలో ఉన్న కార్యకర్తలు, నాయకులు అందరూ ప్రజల్లోకి వెళ్తున్నారు మేనిఫెస్టో తీసుకొని. మేము మేనిఫెస్టోతో వెళ్తున్నాము, వాళ్ళలో ప్రలోభాలతో వెళ్ళట్లేదు మేము. సో మా పార్టీ గురించి వివిధ స్థాయిలో రకరకాలుగా ప్రజల మధ్యకి తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి కదా. ఏ విధంగా ఉంది ఆదరణ? ఆదరణ ఒకటండి, ఇప్పుడు ప్రజల్లో అయితే ఒకటి చాలా క్లియర్గా ఉందండి, ఫ్రస్ట్రేషన్ ఉంది. ఎందుకని? రాష్ట్రాన్ని వీళ్ళు అధోగతి పాలు చేస్తున్నారు, వీళ్ళు రాజకీయ ఆధిపత్యం కోసము అనేది ఒకటి ఉంది. తర్వాత ఈ నోటుకు ఓటు ఇవ్వడం అనేది చాలా మంది ప్రజలకు అది ఇష్టం లేని అంశం అసలు. ఒక ఆయన నాతో అన్నాడు పర్సనల్గా, నేను వెళ్ళి మాట్లాడుతూ ఉంటే మా మేనిఫెస్టో దాని మీద అవగాహన కల్పించే ప్రయత్నంలో బాగా మాట్లాడుతుంటే ఆ పెద్ద ఆయన నాతో అన్న మాట ఏంటంటే, మేము ఇళ్లలో పడుకొని ఉంటాము, మంచం మీద లిక్కర్ బాటిల్ పడేసి వెళ్ళిపోతాడు వాడు. మేము పడుకొని ఉంటాము, నిద్ర లేపి మాకు ఓటుకు డబ్బులు ఇస్తాడు. మేము వెళ్ళి అడిగామా, మా పనిలో మేము పని చేసుకొని ఇంటికి వచ్చి మేము పడుకొని ఉంటే ఇంటికి వచ్చి డబ్బులు ఇస్తారు, పడుకున్నోడు నిద్ర లేపి, పడుకున్నోడు మంచం మీద లిక్కర్ బాటిల్ పడేసి వెళ్ళిపోతున్నారు అంటున్నారు. దీన్ని బట్టి వీళ్ళు రాజకీయాలని ఎంత నీచమైన స్థాయికి దిగజార్చారో చూడండి. వీళ్ళు అసలు వాళ్ళు ఒకటే మాట అన్నారు, మీకు 10 ఓట్లు రానివ్వండి, 1000 ఓట్లు రానివ్వండి, 10,000 ఓట్లు రానివ్వండి ఒక ప్రాంతం నుంచి, మీలాంటి నిలబడాలా, కనీసం వీళ్ళకి బుద్ధి వస్తుంది, భయపడతారు, భయపడి కొన్ని మంచి పనులు చేస్తారు అనే అభిప్రాయాన్ని వెళ్ళబుచ్చారు ఆయన. ప్రజల్లో చాలా క్లియర్గా ఉన్నారండి. వీళ్ళు ఏంటంటే భయాందోళనలతో వీళ్ళు ఎలక్షన్ చేస్తారు. వీళ్ళ లోకల్గా వీళ్ళ కార్యకర్తలు కూడా ప్రజల మీద దాన్ని ఏమంటారు డామినేటింగ్ యాటిట్యూడ్తో వెళ్తుంటారు. ప్రజలకు సేవాభావంతో మంచి చేస్తామనే దాంతో ప్రజా అవసరాలు తీర్చేదానికి వెళ్ళట్లే వీళ్ళు ప్రజలకు ట్రబుల్స్ క్రియేట్ చేసేదానికి వెళ్తారు. కాబట్టి ప్రజలు భయపడుతుంటారు. సో ఆ భయాందోళన నుంచి బయటికి తీసుకురావాలంటే జై భారత్ నేషనల్ పార్టీ లాంటి పార్టీలు అవసరం. చాలా ఇంకెక్కువ పార్టీలు ఉండాలి, ఇలా ప్రలోభాలు లేకుండా ఫెయిర్గా రాజకీయాలు చేసే పార్టీలు ఎంత ఎక్కువ ఉంటే ఈ పార్టీలకు అంత భయం పట్టుకుంటుంది. వీళ్ళు కనీసం ట్రాక్ మార్చుకొని మంచి మార్గంలోకి వస్తారు. లేకపోతే ఇవే అక్రమాలు, ఇవే ఇల్లీగల్ వ్యాపారాలు చేస్తారు వీళ్ళు, ఇదే అవినీతి. సార్ మీరు జై భారత్ నేషనల్ పార్టీ అని చెప్తున్నారు. ఇప్పుడు ఉన్న ఏ రాష్ట్రంలో కానీ, అంటే మన ఉన్న రాష్ట్రాల్లో ఏంటంటే ప్రత్యేకంగా అక్కడ ఉన్న లోకల్ పార్టీస్కి వచ్చేటప్పటికి కొంచెం స్ట్రాంగ్ కంటెంట్ అనేది కూడా ఉంటుంది. అంటే కంటెంట్ అంటే వచ్చేటప్పటికి వాళ్ళకంటే కొంచెం ఆ ఏరియాలో వచ్చేటప్పటికి కొంచెం బలం అనేది వాళ్ళకి ఉంటుంది. అది ఏ రకమైన బలం? అది కులాన్నో అది ఏ రకమైన బలం? అది కుల బలము, మత బలము, లేకపోతే డబ్బు బలమో తప్ప ప్రజాబలం అయితే కాదు కదా. ఓకే, ప్రజాబలం అయితే వాళ్ళకంటూ ఆ ఇది అనేది ఉంటుంది అక్కడ. మీరు ఇప్పుడు నేషనల్ పార్టీ జై భారత్ నుంచి వెళ్తున్నప్పుడు ఇదే నేషనల్ పార్టీ అక్కడికి వెళ్ళి వాళ్ళతో పాటు నిలబడి తలబడగలుగుతుందా? ఖచ్చితంగా. మాకు ప్రజల బలం ఉందండి, ప్రజల అండు ఉంది, ప్రజా మద్దతు ఉంది. ప్రజల మద్దతుతో, ప్రజల బలంతో, ప్రజల సహకారంతో జై భారత్ నేషనల్ పార్టీ చాలా బలంగా నిలబడి చూపిస్తుంది. అంటే నేను ఎందుకని అడుగుతున్నా అంటే సార్, మీకు తెలుసు లోక్ సత్తా పార్టీ జయప్రకాష్ నారాయణ గారు ఉన్నారు. ఆయన కూడా సేమ్ ఇటువంటి అంశం మీద ఆయన బయటకు రావడం జరిగింది, ఇటువంటి అంశం మీద ఆయన తిరిగారు. కానీ ఇప్పుడు ఆయన ఒక రాజకీయ విశ్లేషకులుగా ఆయన ఏంటంటే ఇప్పుడు ఈ రాజకీయం గురించి, వాటి భవిష్యత్తు గురించి ఏ విధంగా ఉండాలని చెప్పిన ఒక విశ్లేషకుడిగా ఉండిపోయడం జరిగింది తప్ప ఆయనకంటూ ఆ పార్టీకంటూ ఎక్కడ కూడా దాఖలాలు అనేవి కూడా ఎక్కడ కనిపించలేదు. అదేవిధంగా ఇప్పుడు జేడీ లక్ష్మీనారాయణ గారు మన లోక్ సత్తా పార్టీ ఏదైతే ఉందో ఆ విధంగా జయప్రకాష్ నారాయణ లాగా ఉండిపోతారా, లేదంటే జేడీ లక్ష్మీనారాయణ గారు ఏమైనా ఒక మార్పును తీసుకురాగలుగుతారా? అంటే మీరు ఒకటండి, జేపీ గారు ఒక ఎలక్షన్ ఫైట్ చేశారు, తర్వాత కారణాలు ఏమన్నా కావచ్చు, పార్టీని ఎలక్షన్ పార్టీగా ఉంది కానీ యాక్టివ్ ఎలక్టోరల్ పాలిటిక్స్లో ఉండదని ప్రకటించారు ఆయన. కానీ ఇదే బ్యూరోక్రాటిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన అరవింద్ కేజ్రీవాల్ని చూడట్లా. ఒక ఢిల్లీ యూనియన్ టెరిటరీ లాంటి ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు 2 రాష్ట్రాల్లో పవర్లో ఉండి 4-5 రాష్ట్రాల్లో స్టేట్ పార్టీగా రికగ్నిషన్ వచ్చిన తర్వాత ఈరోజు నేషనల్ పార్టీగా ఎమర్జ్ అయింది. దాన్ని ఎందుకు చెప్పరు మీరు ఎగ్జాంపుల్గా? అంటే ఇక్కడ ఒక పార్టీ ఫెయిల్ అయిందనో లేకపోతే ప్రజాదరణ పొందలేదనో దాన్ని ఎగ్జాంపుల్గా చూపి మమ్మల్ని కూడా అలా అవుతారని ఎందుకు అనుకుంటున్నారు? అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ సక్సెస్ అయినట్టు మేము ఎందుకు అవ్వకూడదు అనుకుంటున్నారు? ఎందుకు అవ్వమని అనుకుంటున్నారు మీరు? ఛాన్సెస్ ఉన్నాయి కదా. అన్నీ చేతికున్న 5 వేళ్ళు సమానంగా ఉండవు కదండి, ఏ వేలు లెంత్ దానికి ఉంటుంది కదా. అలానే జై భారత్ నేషనల్ పార్టీని జయప్రకాష్ నారాయణ గారు పెట్టిన లోక్ సత్తా పార్టీ ఒకటి ఐడియాలజీ పరంగా, భావసారూప్యం పరంగా మంచి చేయాలనే ఇంటెన్షను ఇద్దరు వ్యక్తుల్లో ఉన్నది, దాన్ని నేను క్వశ్చన్ చేయట్లేదు. కానీ నేచర్ ఆఫ్ వర్క్ విధానంలో వేరే రకంగా ఉండొచ్చు కదా, దానికంటే భిన్నంగా మేము పనిచేసి ఉండొచ్చు కదా. అండ్ మా అధ్యక్షులు వారు జేపీ గారిని కలిశారు. జేపీ గారు కూడా చాలా
బెస్ట్ విషెస్ చెప్పారు, ఏ రకంగా ముందుకెళ్లాలో కొన్ని ఇన్పుట్స్ ఇచ్చారు మా అధ్యక్షుల వారికి. ఇది లాంగ్ రన్ బ్యాటిల్, ఎక్కడ డిసప్పాయింట్ అవ్వకుండా ఫైట్ చేయండి అని ఆయనే మాకు భరోసా ఇచ్చారు. జేపీ గారు మాకు భరోసా ఇచ్చారు. లాంగ్ రన్ బ్యాటిల్ ఇది, ఎక్కడ డిసప్పాయింట్ అవ్వద్దు, వీళ్ళు రాజకీయాల్ని రకరకాలుగా కలుషితం చేస్తున్నారు. మీరు చెప్పిన సోకాల్డ్ బలమైన స్ట్రాంగ్ పార్టీలు దాన్ని తట్టుకొని నిలబడాలంటే లాంగ్ రన్ బ్యాటిల్ క్లియర్ విజన్తో ముందుకెళ్ళండి, పాజిబిలిటీ ఉందని చెప్పారు ఆయనే. ఆయన లేదని చెప్పలే, పాజిబిలిటీ ఉంది, కానీ మీరు క్లియర్గా ముందుకెళ్ళండి, అధైర్యపడొద్దు ఎక్కడ అని చెప్పారు ఆయన. సో మేము ఆ ధైర్యంతోనే వెళ్తున్నాం, అధైర్యపడకుండా. ఖచ్చితంగా ప్రజల మీద నమ్మకం ఉందండి మాకు డబ్బు తర్వాత మతం కులం దాన్ని నమ్ముకొని రావాలి, మేము ప్రజల్ని నమ్ముకొని వచ్చాం. ప్రజాబలంతో ఖచ్చితంగా చాలా బలంగా జై భారత్ నేషనల్ పార్టీ నిలబడుతుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కొత్త రకమైన రాజకీయ పందాను జై భారత్ నేషనల్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి పరిచయం చేయబోతుంది. అంతవరకు చాలా బలంగా చాలా క్లియర్గా చెప్పగలను. రైట్. ఇంకో విషయం సార్, ఇప్పుడు ప్రజలకు వచ్చేటప్పటికి మనం ఇంతటి వరకు మాట్లాడుకున్నాం స్కీమ్స్, ఇప్పుడు ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో అవి ఏ రకంగా వాళ్ళు ఇస్తున్నారో, ప్రజలు ఏ రకంగా తీసుకుంటున్నారు అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు జై భారత్ పార్టీ నుంచి, ఇప్పుడు మీరు పార్టీ నుంచి ప్రజలకి ఏ విధమైన స్కీమ్స్ ఇవ్వబోతున్నారు, అదేవిధంగా అవి ఏ రకంగా వారికి ఉపయోగపడుతుందో అనేది దాని గురించి ఒకసారి చెప్పండి. ఇందాక నేను చెప్పినట్టు ప్రతి నియోజకవర్గానికి సంవత్సరానికి 100 కోట్లు, 5 సంవత్సరాలకు 500 కోట్లు అభివృద్ధి నిధులుగా డైరెక్ట్గా ఎమ్మెల్యేతో సంబంధం లేకుండా నియోజకవర్గానికి వెళ్ళిపోతుంది. నంబర్ 1. గ్రామ పంచాయతీకి సంవత్సరానికి ₹1 గ్రాంటు, 5 సంవత్సరాలకు 5 కోట్ల గ్రాంట్ వెళ్ళిపోతుంది. వ్యవసాయానికి వచ్చేసరికి స్వామినాథన్ చేయూత కింద సంవత్సరానికి దగ్గర 21,000 రూపాయలు రైతాంగానికి ఇన్పుట్ సబ్సిడీ రూపంలో వివిధ రూపాలుగా వెళ్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఎప్పుడన్నా కలామిటీస్ ఏదైనా జరిగి పంట నష్టం జరిగితే రైతుకి తాత్కాలిక రిలీఫ్గా 15 డేస్ ఆఫ్ కలామిటీ జరిగిన 15 రోజులకే 15,000 రూపాయలు ప్రతి రైతు అకౌంట్కి వెళ్తుంది. అదే కాకుండా నిరుద్యోగుల విషయానికి వచ్చేసరికి ఇప్పుడు జాబ్ క్యాలెండర్ వచ్చి వీళ్ళు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకుండా వీళ్ళు సాక్షి క్యాలెండర్ రిలీజ్ చేసుకుంటుంది ప్రస్తుత గవర్నమెంట్. సో అన్ఎంప్లాయీస్ విషయానికి వచ్చేసరికి ఎవ్రీ ఇయర్ January 26న గ్రూప్ 1 నోటిఫికేషన్ వస్తుంది, ఆగస్టు 15న వచ్చేసి గ్రూప్ 2 నోటిఫికేషన్ వస్తుంది, September 5న టీచర్స్ డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది, October 30న వచ్చేసి పోలీస్ అండ్ కానిస్టేబుల్స్ నోటిఫికేషన్ వస్తుంది. ఇది అన్ఎంప్లాయీస్ ఇష్యూ అడ్రస్ చేసేదానికి వచ్చేసరికి. అంటే ఎంప్లాయీస్కి వచ్చేసరికి వీక్లీ 5 వర్కింగ్ డేస్ ఉంటుంది, అదొకటి. అది కాకుండా ఇప్పుడు మున్సిపాలిటీస్కి వచ్చేసరికి ప్రతి మున్సిపాలిటీకి 50 ఎకరాల్లో ఒక డంపింగ్ యార్డును ఎస్టాబ్లిష్ చేసి ఆ డంపింగ్ యార్డ్లో వచ్చిన వేస్ట్ నుంచి ఎనర్జీ జనరేట్ చేస్తాము. తర్వాత ప్రతి కుటుంబానికి సోలార్ ప్యానెల్ ఇచ్చేసి ఎనర్జీ డిపెండెన్సీ ఎలక్ట్రిసిటీ బిల్ రాబోయే రోజుల్లో తగ్గించేదానికి సోలార్ ప్యానెల్స్ ప్రతి ఇంటికి డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాము. ఇవన్నీ వెల్ఫేర్ కదా. కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్కి బస్ ఫ్రీగా బస్ ట్రావెల్ ఫ్రీ, స్కూల్ గోయింగ్ కిడ్స్కి బస్ ఫ్రీ అవుతుంది. ప్రెగ్నెంట్ లేడీస్కి దివ్యాంగులకు తర్వాత సీనియర్ సిటిజన్స్కి తర్వాత బస్ ఫ్రీ చేస్తున్నాము. ఇవి నీడీ పీపుల్కి. వెల్ఫేర్ అనేది నీడీ పీపుల్కి ఇచ్చేది ఉండాలి, కానీ యంగేజ్లో ఉండి పని చేసుకునే వాడికి వెల్ఫేర్ అవసరం లేదండి. అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఈ స్కీమ్స్ కానీ ఇవన్నీ కూడా అమలు పరచాలంటే దాదాపు కొన్ని లక్షల కోట్లు అయ్యే అవకాశం కూడా ఉంది కదా. మేము అవినీతి చేయం కదా సార్, మేము వీళ్ళకి అవినీతి చేసి సొంత వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించాం కదా. సో అవినీతి చేయకపోతే డబ్బు అంతా ఎక్కడికి వెళ్తుంది? ప్రజలకి వెళ్తుంది, అభివృద్ధికి వాడతాము. మేము చెప్పినట్టు అసెంబ్లీ డెవలప్మెంట్కి ఇస్తాము. తర్వాత మన వైద్య రంగానికి వచ్చేసరికి ప్రతి అసెంబ్లీకి ఒక నిమ్స్ స్టాండర్డ్ హాస్పిటల్ని కట్టబోతున్నాము, ప్రతి జిల్లాకు వచ్చేసి ఒక ఎయిమ్స్ స్టాండర్డ్ హాస్పిటల్ని కట్టబోతున్నాము. ప్రతి ఒక్కళ్ళకి జీవిత బీమా కింద 10 లక్షలు డబ్బులు ఇవ్వబోతున్నాము చనిపోయిన తర్వాత ఆ కుటుంబానికి ఆసరాగా ఉండేదానికి. ప్రతి ఒక్కరికి ఆరోగ్య బీమా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు కొన్ని బెనిఫిట్ స్కీమ్ వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చేటప్పుడు ఇన్కమ్ లేయర్స్ చూపించి కాస్ట్ వారీగా డిఫరెన్స్ చూపించి స్కీమ్స్ అట్లా. మా దగ్గర అలాంటి డిఫరెన్స్ ఏముండదు. ఇప్పుడు ఆరోగ్య బీమా ఉందంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్ అండ్ రిలీజియన్ ఇన్కమ్ లెవెల్స్ అందరికీ ఇవ్వబోతున్నాం. అది రైట్ సార్. తర్వాత మన యూత్ని ఎంటర్ప్రెన్యూర్స్గా మార్చేదానికి యూత్ కార్పొరేషన్ పెట్టి 1000 కోట్ల వరకు వాళ్ళు ప్రాపర్ డిపిఆర్తో వస్తే వాళ్ళు ఇండస్ట్రీస్ పెట్టేదానికి స్టార్టప్స్ పెట్టుకునేదానికి గవర్నమెంట్ సైడ్ నుంచి యూత్ కార్పొరేషన్ ద్వారా లోన్స్ ఇస్తాము. వాళ్ళు ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తారు. ఒకవేళ ఇప్పుడు బయట ఇతర కంట్రీస్ నుంచి మనకి ఇటువైపు అయితే మాత్రం కంపెనీస్ కానీ ఇవన్నీ కూడా అంటే ప్రస్తుతానికి అయితే మాత్రం ఎక్కడ రాలేదు. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చాలా తక్కువ గత ప్రభుత్వం నుంచి. అంటే వీళ్ళు కప్పాలు అడుగుతారు కదండి. అదే అండి, ఇప్పుడు మీరు మా దగ్గర కంపెనీ పెట్టాలా, మీకు కావాల్సిన రాయితీలు ఇవ్వాలా, మీకు ల్యాండ్ ఇవ్వాలి, తీసుకురాగలుగుతారా, మీరు మాకు ఇంత పర్సంటేజ్ ఆఫ్ డబ్బు ఇస్తేనే, లేకపోతే ఇంత కరప్షన్ ఇంత మనీని మాకు ఏదో రూపంలో ఇవ్వగలిగితేనే మీకు ఇక్కడ క్లియరెన్స్లు అన్నీ ఇస్తామంటే ఎవరు వస్తారండి?
మా దగ్గర అది అసలు అవసరం పడదు. మేము కరప్షన్ చేయం కదా, మేము కమిషన్లు అడగము, మేము పర్సంటేజ్లు అడగము. ఒక స్ట్రీమ్ లైన్ ప్రాసెస్లో అన్ని క్లియరెన్స్లు ఇచ్చేస్తాం కదా. మీరు క్లియరెన్స్లు అన్నీ ఇచ్చేసి వాళ్ళకి కావాల్సిన ఎమ్యూనిటీస్ అన్నీ ప్రొవైడ్ చేయగలిగితే ఎవరన్నా వచ్చి ఇన్వెస్ట్ చేస్తారండి. మీరు ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయకపోగా, క్లియరెన్స్లు ఇన్ టైంలో ఇవ్వకపోగా, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని ప్రమోట్ చేయకపోగా, వచ్చిన వాడి దగ్గర మాకు ఎంత ఇస్తావు, నీకు ఇక్కడ ల్యాండ్ ఇస్తే మాకు ఎంత ఇస్తావు, ఇక్కడ మీకు పవర్ సప్లై ఇస్తే మాకు ఎంత ఇస్తావు, ఇక్కడ నీకు వాటర్ సప్లై ఇస్తే అని అంటే ఎవరు వస్తారు అసలు? ఒక పక్కేమో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉండదు, రెండో పక్క మీరు రాకముందే నువ్వు లంచం అడిగితే ఎవడొస్తాడు అసలు మీ దగ్గరికి? ఇదే జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ సాక్షి టీవీ పేపర్ పెట్టాలనుకున్నప్పుడు ఇక్కడ గవర్నమెంట్ లంచం అడిగి ఉండుంటే పెట్టేవాడు ఆయన? అదే సండూర్ ప్రాజెక్ట్ పెట్టగలిగేవారా? అదే భారతీయ సిమెంట్స్ పెట్టగలిగేవారా? అంటే మీరు బిజినెస్లో ఫార్చునేట్లీ మోస్ట్ ఆఫ్ ద బిజినెస్లో నాన్నగారు టైంలో పెట్టుకున్నారు కాబట్టి కప్పం కట్టే పరిస్థితి రాలే ఆయనకి. ఆయన కప్పం కట్టకుండా ఆయన బిజినెస్లో పెట్టుకున్నారు. వేరే బిజినెస్ రావాలంటే మాకు ఇప్పుడు వాళ్ళు కియా వాళ్ళ దగ్గర డబ్బులు డిమాండ్ చేశారు, వాళ్ళ ఎంపీ ఏదో డిమాండ్ చేశారన్నప్పుడు విన్నాం కదా మనము. ఎవరు వస్తారు? మీరు కియా వాళ్ళని ఆ రకంగా బెదిరించడం వల్ల ఇంటర్నేషనల్ బిజినెస్ పీపుల్కి, మీరు బిజినెస్ కమ్యూనిటీకి ఏ రకమైన సిగ్నల్ పంపించిన వాళ్ళు అవుతారు మీరు? రెండవ వ్యక్తి అసలు అడుగు పెట్టగలరు ఆంధ్రప్రదేశ్లోకి? మీ కాండక్ట్ సరిగ్గా ఉండకుండా ఇన్వెస్ట్మెంట్లు రాలేదంటే ఎలా? మీ కాండక్ట్ బాగుంటే అన్నీ బాగుంటాయండి. మీ కాండక్టే బ్యాడ్ ఉన్నప్పుడు ఏదన్నా సవ్యంగా ఎలా జరుగుతుంది అసలు? మీ ఆచరణ కానీ ఇవన్నీ కూడా జయభారత్ పార్టీ అయితే బాగానే ఉన్నాయి సార్. మరి రాబోతున్న ఈ ఎలక్షన్స్లో మరి మీరు ఎక్కడి నుంచి కండక్ట్ చేయబోతున్నారు, అసలు ఏ విధంగా చేయబోతున్నారు? అంటే ఒకటండి, ఇప్పుడు నేను వినుకొండ కోఆర్డినేటర్గా ఉన్నానండి. ఓకే, అధ్యక్షులు ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి చేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండ్ జై భారత్ వన్స్ అగైన్. తప్పకుండా అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.